ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12 నుండి మనము కొన్ని వచనాలు మనం చదువుకుందాం. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నాయందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. హల్లెలూయా. ఎఫెసు సంఘము, స్ముర్నా, పెర్గము, ఈ 3 సంఘాల్లో మనం చూసినప్పుడు మొత్తం 7 సంఘాలు. ఆ 7 దీపస్తంభములు, మరి 7 సంఘములు అని ఇక్కడ రాయబడి ఉన్నది. 7 సంఘములకు యేసుక్రీస్తు యోహాను ద్వారా రాయించినటువంటి మరి ఈ లేఖ, మరి 3వ సంఘముగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మరి సంఘ దూతకు ఇలాగూ రాయుము, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు. యేసుక్రీస్తు చెప్తున్నటువంటి ఈ సంగతులు మరి పెర్గము సంఘ దూతకు ఆయన రాస్తున్నాడు, ఆయనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ సంఘ కాపరికి, ఆ సంఘానికి తెలియజేయమని, ఆ సంఘములో ఉన్నటువంటి లోపమును ఆయన ఇక్కడ జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎఫెసు సంఘములో చూసినప్పుడు మరి ప్రేమ, మొదటి ప్రేమ లేదు అన్నాడు. స్ముర్నాలో చూసినప్పుడు నీ శ్రమను దారిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే అని అన్నాడు. జయించువాడు రెండవ మరణము వలన ఏ హాని చెందడు. అయితే మరి ఇప్పుడు 3వ సంఘములో మరి ఈ సంఘానికి తెలియచేస్తున్నటువంటి సంగతులు, మొట్టమొదట 13వ వచనములో మాట చూద్దాం. సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. ఎక్కడున్నావు? ఎక్కడుందంట ఈ సంఘము? సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. ఇక్కడ సాతాను కాపురం ఉన్న ఈ స్థలములో నాయందు విశ్వాసం ఉంచినటువంటి ఒక వ్యక్తి ఎవరైనా, ఆయన పేరేంటమ్మా? నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నాయందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. చాలండి. అంతిపై అను ఈ విశ్వాసి, మరి ఆ సంఘానికి చెందినటువంటి విశ్వాసి, మరి అతనిని ఎందుకు దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు? యేసుక్రీస్తు ఎందుకు ఆయనని ఇక్కడ హైలైట్ చేస్తూ ఉన్నాడు? ఏమన్నాడు ఇక్కడ? నాయందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయి అంతిపై వాడు మీ మధ్యను చంపబడిన దినములో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఇక్కడ ఏం జరుగుతుంది? ఎంత బలమైనటువంటి పరిచర్య ఇక్కడ జరుగుతూ ఉంది. ఈ వ్యక్తి హతసాక్షి అయినాడు. అక్కడ యేసు క్రీస్తును బట్టి, క్రీస్తు సువార్తను బట్టి ఈ అంతిపై అనే వ్యక్తి చంపబడ్డాడు. అయినప్పటికీ ఆ సంఘము చెదిరిపోలేదు, భయపడలేదు, విశ్వాసమును విడిచిపెట్టలేదు. అంటే ఇక్కడ దేవుడు ప్రతిదీ గమనిస్తాడా? ప్రతిదీ గమనిస్తాడు. మనకు తెలియని విషయాలు చాలా దేవునికి తెలుసు. మన చుట్టూ జరిగేవి మనం కొన్ని విషయాలు మనము ఆలోచన కూడా చేయం. మన పక్కన వాళ్ళకు కూడా తెలియదు. కానీ దేవుడు ప్రతి చిన్నది కూడా
నీ దగ్గర నుండి ఆయన ప్రతిదీ తెలుసుకుని ఉన్నాడు. ఆయనకు అన్నీ తెలుసు. అందుకనే ఈ వ్యక్తి విషయంలో ఈ వ్యక్తిని చంపినప్పటికీ ఏమాత్రము భయపడకుండా మరి ఆ సంఘము నిలబడి విశ్వాసములో స్థిరులై ఉండి మరి యొక్క పరిచయం ముందుకు తీసుకొని వెళ్ళారు. ఆ సంఘం నిలబడింది. అందుకనే మనం ఇక్కడ చదువుకున్నాం. మళ్ళీ ఒకసారి 13వ వచనం. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో, ఎక్కడంట? మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నాయందుల విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. మళ్ళీ ఒకసారి మనము అర్థమయ్యే వరకు దీన్ని మనము ఆలోచన చేయాలి. ఇక్కడ ఈ స్థలము సాతాను స్థలమని, సాతాను ఉండు స్థలమని దేవునికి తెలుసు. మరి అక్కడికి పంపించాడు దేవుడు. మరి ఆ సాతాను ఉన్నటువంటి, సాతాను సంబంధులు ఉన్నటువంటి ఆ ప్రాంతములో ఈ పరిచర్యను అడ్డుకోవాలని, ఈ పరిచర్య అక్కడ లేకుండా చేయాలని, సంఘాన్ని పూర్తిగా పడేయాలని, భయపెట్టాలని ఎన్నో రకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయితే అంతిపై అనే వ్యక్తిని వారు దారుణంగా చంపారు. మన కాలంలో మనం చూస్తే మరి ఆ చక్రవర్తులను తప్ప వేరే ఎవరిని కూడా ఆరాధించిన భయంకరమైన శిక్షలు, రాళ్లతో కొట్టి చంపేవారు, దివిలో తీసుకొని వెళ్ళి పడేసేవారు, విషకీటకాల మధ్యలో ఆకలితో ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది సిలువ వేసి చంపారు, ఎంతోమందిని మరి భయంకరమైనటువంటి క్రూర మృగాలకు వేసి వారిని చంపడం. మరి అలాంటి భయభ్రాంతులు ఉన్నటువంటి సమయంలో ఈ సంఘము నిలబడిందంట. ఈరోజు మనం ఎక్కడో జరిగితే ఇక్కడ వణిగిపోతూ ఉంటాం కదా, ఎక్కడో జరిగింది. కానీ ఇక్కడ మనం భయపడుతూ ఉంటాం. నేను చెయ్యనండి, నేను వెళ్ళనండి, ఈ పరిచర్య మాకొద్దు, ఇక చాలు. ఈ లాస్ట్ డేస్లో మనకు కావాల్సింది ఏంటంటే విశ్వాసం, దేవుని అందలి విశ్వాసము. ఈ విశ్వాసాన్ని మనం కోల్పోవద్దు. ఈ విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. చివరి వరకు, అంతమ వరకు సహించిన వాడే ఎవరంట? హల్లెలూయా. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమునిచ్చుదును. 2వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తాం ఈ మాటను. ఎప్పటి వరకు అంట? మరణము వరకు నమ్మకముగా ఉండుము. ఎందుకంటే 10 దినములు శ్రమ కలుగును, 10 దినములు శ్రమ కలుగును. అంటే కొంతకాలము శ్రమలు ఉంటాయి నీ జీవితంలో. ఎందుకంటే సాతాను ఉన్న స్థలం అది. సాతాను సింహాసనము ఉన్నటువంటి స్థలములో నీవు దేవుని రాజ్యం గురించి బోధిస్తున్నావు, దేవుని కొరకు నిలబడ్డావు. ఎంత భయంకరమైనటువంటి సమయం అది. మరి అక్కడ మనం చూస్తే మరి ఆ ప్రాంతంలో ఏముంది? కింది వచనాలు చదువుకుందాం. 14వ వచనం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. ఏంటంట? నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. చాలమ్మా, ఇక్కడ మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 2:13 ఇందాక మనం చదువుకున్నాం. ఏంటది? సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. లూకా సువార్త 4:1 ఒకసారి తీద్దాం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. అంటే ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే సాతాను సింహాసనము ఈ లోకములో ఉన్నది. ఎందుకు? ఇక్కడ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి
40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. చూడండి, ఇక్కడ 4వ అధ్యాయము 6వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం. ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు. ఏమన్నాడు సాతానుడు? ఏమంటున్నాడు శోధకుడు? ఏమంటున్నాడు? ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును. ఈ రాజ్యముల మహిమయు నీకు ఇత్తును. అది నాకు అప్పగింపబడి ఉన్నది. ఏమన్నాడు? అది నాకు అప్పగింపబడి ఉన్నది. అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును. ఏమన్నాడమ్మా? అది నాకు అప్పగింపబడి ఉన్నది. నేను ఎవరికి ఇవ్వాలనుకుంటానో వాళ్ళకి నేను ఇస్తాను. ఎవరి దగ్గరకు వచ్చి అంటున్నాడు? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అపవాది అయిన సాతానుడు, ఇదిగో ఈ లోకములో కదా, ఈ రాజ్యముల మహిమ, మరి వీటన్నిటిపైన కూడా నాకు అధికారం ఉంది. తర్వాత ఏమన్నాడు? నువ్వు నాకు సాగిలపడితే వీటన్నిటిని నేనేం చేస్తాను? వీటి మహిమను నీకు ఇస్తాను. అంటే ఈ అధికారం ఎక్కడ పోయింది? ఆదిలో. సాతానుడు ఏమంటున్నాడు? అది నాకు అప్పగింపబడి ఉన్నది. ఏంటంట? ఈ రాజ్యముల మహిమయు, తర్వాత అధికారమంతయు నాకు అప్పగింపబడి ఉన్నది. నిజంగా ఇది సాతాను చేతిలో ఉంది. అందుకే యేసుక్రీస్తు రావాల్సి వచ్చింది లోకానికి. మనం చేసినటువంటి పొరపాటు, మానవుడు చేసిన పొరపాటు వల్ల, అంటే ఆ పొరపాటు ఎందుకు జరిగింది? దేవుడు పరీక్ష పెట్టాడు ఆదాము అవ్వలకు. ఆ పరీక్షలో వారు విఫలమయ్యారు. వారి విశ్వాసాన్ని పరీక్షించాడు దేవుడు. వారిలో భయం ఉంది, కానీ దేవుడు చెప్పిన మాట పైన నిలబడలేకపోయినారు. ఆజ్ఞ అతిక్రమము. అందువల్ల ఆదాముకి ఇవ్వబడినటువంటి అధికారము, ఆదాముకి ఇవ్వబడినటువంటి మహిమ, ఏమన్నాడు ఇక్కడ సాతానుడు? ఈ రాజ్యముల మహిమయు అంటున్నాడు. అధికారము, ఈ రాజ్యముల మహిమ అంతా కూడా ఇప్పుడు నాకు కదా, నా చేతిలో ఉంది. నేను ఎవరికి ఇవ్వాలనుకుంటానో వాళ్ళకి నేను ఇవ్వగలను, ఇస్తాను. అయితే ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు నాకు సాగిలో పడితే గనక ఖచ్చితంగా నేను నీకు ఇస్తానని యేసుక్రీస్తుతో చెప్తున్నాడు. ఈరోజు మనం ఎట్లాంటి వాళ్ళం అంటే, మనము కూడా అంతే. ఎవరైనా ఏదైనా మనకి ఇస్తానంటే దేవుడిని నమ్మేస్తాం, మనం పరిచయం వదిలేస్తాం కదా. మరణ భయానికి ఏం చేస్తాం? మనం వదిలేస్తాం మనం. కానీ పెర్గమ సంఘము మట్టుకు ఆ మరణ భయాన్ని జయించి ముందుకు వెళ్ళింది. అందుకనే యేసుక్రీస్తు మరి ఈ సంఘము పట్ల కొంత ఆయన కనికరము కలిగి ఉన్నాడు. హల్లెలూయా.